ఛాంపియన్స్ ట్రోఫీ, ఆసియా కప్ వంటి ఐసీసీ ఈవెంట్స్ లోనే ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ను కోట్లాది మంది చూస్తారు. ఇక ప్రపంచ కప్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ కోసం ఆఫీసులకు సెలవులు పెట్టే ఉద్యోగులు, స్కూల్స్ కు డుమ్మా కొట్టే విద్యార్థులు, దుకాణాలు మూసివేసే వ్యాపారులను చూసుంటాం. ఇలా టీవీలు, సెల్ ఫోన్లో కోట్లాది మంది చూడటం ద్వారా ఐసీసీ వందల కోట్లను ఆర్జిస్తుంది. అయితే ఇప్పటికే ప్రకటించిన టీ20 వరల్డ్ కప్ షెడ్యూల్ పూర్తిగా మారిపోతుంది. ఇప్పటి వరకు ఇండియాలో ఆడబోమని చెప్పిన పాకిస్తాన్ ఇప్పుడు సర్వం మార్చి అసలు టీమిండియాతోనే ఆడమంటోంది. ఇప్పటికే పాక్ ప్రభుత్వంతో చర్చించిన పీసీబీ కొలంబోలో జరిగే టీ20 మ్యాచ్ ను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించింది. ఐసీసీ టీ20 వరల్డ్ కప్ లో పాల్గొంటాం కానీ భారత్ తో మ్యాచ్ ఆడబోమని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. కొలంబోలో జరగాల్సిన హై వోల్టేజ్ మ్యాచ్ రద్దయితే ఐసీసీకి తీవ్ర నష్టం జరుగుతుంది. భారత్ పాకిస్తాన్ మ్యాచ్ ద్వారా లభించే వందల కోట్ల ఆదాయం దెబ్బతింటుంది. భారత్ పాకిస్తాన్ మ్యాచ్ జరగకుంటే ఐసీసీకి 400+ కోట్లు నష్టం తప్పదు.